అపోస్తలుల పౌలు 1 కొరింథీయులకు 11వ అధ్యాయం 23 నుండి 31 వచ్చిన వరకు అందరము మార్చి చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందింది. ప్రభువు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మార్చండి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రలు ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక పాత్రలను త్రాగను వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన పరీక్షించుకోవాలి, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగలేను. ప్రభువు శరీరమని ద్వేషపక తిని త్రాగవాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకునే కదా తీర్పు పొందకపోవడము. చాలు, ప్రార్థన చేసుకుందాం. అందరూ గౌరవించండి. ప్రేమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో దేవా, మరి ఇంతవరకు ఆరాధన చేయడానికి మాకందరికీ సహాయం చేసినందుకు స్తోత్రములు. మా ద్వారా, మా ఆరాధన ద్వారా నువ్వు మరి మహిమ పొందడంపై వేలాది స్తోత్రములు ద్వారా దేవ, ఈ సమయంలో బలవంతం ద్వారా ఈ వాక్యం ద్వారా మాట్లాడడం దర్శించము. ఈ వాక్యంలో ఏమి నేర్చుకోవాలో దేవా, మరి ఏమైతే మేము విడిచిపెట్టాలో ఆ విషయాల్లో మాకు సహాయం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడుగా ఏదైనా నిలబడి దాచిన విషయం వాడుకుంటావా దేవా, మరి ఏనికి కలిగిన వాడిని దయచేసి మాట్లాడడం దర్శించము, కృపగా కాపాడాలని వేడుకుంటూ యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి అడిగి ఉన్నాం తండ్రి. ఆమేన్. 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 23 నుండి 30 వచ్చిన వారు మనందరము విన్నాం. ఈ వాక్యము ఆదివారం బలవంతంలో చదువుతూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు రోజు చదువుతున్నాం? ఎందుకు ఆదివారం 20 నుండి 30 వరకు కానీ 6 వరకు మనం చదువుతున్నాం? ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఏం చేసినాడట? కృతజ్ఞతలు చెల్లించాడు. కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత ఏం చేసినారు? దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకున్నాడుగా దీనిని చేయని చెప్పాను. అంటే బల అంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క శరీరం. ఎందుకు మన మధ్యలో ఆ బల వచ్చబడిందంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడు. పాపులంటే ఎవరు? పాపులంటే
యేసు ప్రభు తెలియని వాళ్ళు మరి అబద్ధం కానీ దొంగతనం కానీ అలాగే తర్వాత అలతో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా పాపం. అయితే పాపములకు జీతము మరణమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం వాక్యం చేస్తారు. ఈ పాపంలో చనిపోతే మానవుడు ఎక్కడ పోతాడంటే ఆరణ కిందలో పాతాళంలో యుగయుగంలో ఆ పాతాళంలో ఏం చేయాలంటే ఆ అగ్నిగుణంలో కాలుతూ యుగంలో బాధపడాలి. ఆ నరకంలో బాధపడకుండా మరి అలవటించుకుని ఉండడానికి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ పాపం లేని దేవుడుగా, లోక రక్షకుడుగా, విమోచకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఇదిగో లోక పాపము మోసుకోవడము దేవుని పిల్ల అని మరి యోహాను భక్తులు చెప్తాడు. అంటే లోక పాపం అంటే లోకం అంటే ఏంటి? లోకం అంటే మరి నీవు లోక పాపమును మోసుకొని పో దేవుని పిల్లగా ఈ ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు దేవుని వల్ల. కాబట్టి ఆయన అందుకే ప్రయాసపడి భారం వేసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తున్నానని మరి యేసు ప్రభు చెప్పాడు. అంటే మనము భూలోకంలో ఏం చేస్తున్నామంటే పాపంలో పడి అంధకారంలో పడి మరి మనకు విశ్రాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక మరి ఏ మార్గంలో పోవడం, ఎట్లా జీవించాలో మనకు తెలియనప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏం చేసినాడు? అందుకే మరి తిరిగి మళ్ళా ఏం చేసినాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అంటే మనమందరము నశించి నరకానికి కూడా యేసుక్రీస్తు ప్రభువుకు ఇష్టం లేదు. ఎందుకు లేదంటే మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు దేవుడు మానవులందరికీ ఏం చెప్పినాడు చెప్పండి? ఏం చెప్పినాడు? ఆదాములకు దేవుడు ఏం చెప్పినాడు? మీరు ఈ వృక్షఫలాన్ని తినండి, అయితే మంచి చెడు తెలియనిచ్చే వృక్షఫలములు మీరు తినకండి, వాటిని ముట్టకూడదని చెప్పినాడు. ఆదాము చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఏం చేసినారు చెప్పండి? దేవుడు ఏదైతే తినవద్దని చెప్పినాడో దాని దగ్గరికి పోయి చేసినాడు, దాన్ని చూసి ఆశించి ఆ పండు తిన్నాడు. ఆ పండును తిన్న తర్వాత వాళ్ళకు ఏం కలిగింది? పాపం కలిగింది. ఆ పండు తిన్న తర్వాత వాళ్ళు పాపంలో చనిపోయారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆదికాండ ప్రకటన వరకు ప్రజలందరికీ ఏం చెప్తున్నాడంటే పాపములోంచి జీతం మరణము, నిత్య నరకము, అగ్నిగుణమని ప్రకటిస్తున్నాడు. ఆ నరకంలో కాకుండా ప్రజలందరూ రక్షణ పొందాలా, పరలోక రాజ్యంలో చేరాలా, మహిళ రాజ్యంలో చేరాలని దేవుని ఉద్దేశము అయింది. కాబట్టి మానవుడు చేసిన పాపానికి, మానవుడు చేసిన ఆ యొక్క భయంకరమైన జీవితానికి మానవుడు తెచ్చుకున్న మరి ఏం చేసినాడు? పాపం మరణము పొందినాడు. కాబట్టి ప్రేమ వల్ల ఆదాము చేసిన పాపానికి ఆ మరణం అందరికి ఏం చేసింది? అందరికీ వచ్చింది. కాబట్టి ఈ పాపం మరణంలో మనము చనిపోకుండా నిత్య రాజ్యంలో, మహిమ రాజ్యంలో ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఎలా వచ్చినాడంటే మరి కన్య గర్భంలో పరిశుద్ధాత్మ దేవుడుగా, పాపము లేనివాడుగా ఆయన ఈ లోకంలో జన్మించినాడు. కాబట్టి ఈ లోకంలో జన్మించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరి ఏ పాపం చేయకుండా, ఏ అక్రమం చేయకుండా, ఏ దొంగతనం చేయకుండా యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించినాడంటే పరిశుద్ధునిగా, పవిత్రునిగా మరి ఆయన బ్రతుకుతూ వచ్చినాడు. పాపంలో పడిపోయిన వారిని, పాపంలో తిరుగుతున్న వారిని, పాపంలో మరి బయట జీవించే వారిని కూడా దేవుడు
అనేకులను రక్షించినాడు. కాబట్టి ఇప్పుడు కూడి వచ్చిన మనం కూడా దేవుడు ఆయన పాపమును విడిపించినాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మరి ఎలా ఉండేవాడంటే, మరి యేసు ప్రభు నమ్ముకున్న వారిని మందిరానికి పోయేవాళ్ళని ఏం చేసేవాడు, అందరినీ సరసాలు వేయించి అందరినీ మరి భయంకరంగా అవమానపరిచి చేసేవాడు, భయంకరంగా జీవించేవాడు. అలాంటి వాడు ఏం చేసినాడు, ఇప్పుడు యేసు ప్రభువుని విశ్వాసం ఇచ్చినాడు, రక్షణ పొందినాడు. ఇంకా ఏం చేసినాడు, యేసు ప్రభు గురించి సాక్షి చెప్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు 24వ వచనంలో ఏమంటే 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 24, దానిని విడిచి ఇది మీ కొరకైన నా శరీరాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోవడమై దీనిని చేయడానికి చెప్పాను. ఏం జ్ఞాపకం చేసుకోవాలా, దానిని విడిచి, దానంటే ప్రభువు యేసుక్రీస్తు ఆయన శరీరము, ఆయన యొక్క మరి ముఖం అంతా కూడా ఆయన శరీరం మరి మనకు అర్థం కావాలంటే యెషయా గ్రంథం 51వ అధ్యాయం తీసుకోండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 5వ వచనము, మన అతిక్రమ క్రియలను బట్టి యేసు ప్రభు గాయపరచబడను, మన దోషం బట్టి యేసు ప్రభు నలగొట్టబడను, మన సమాధాన శిక్ష యేసు ప్రభు మీద పడను, యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ప్రేమ వల్ల యేసుక్రీస్తు ప్రభు ఒక రొట్టెవలే ఆయన ఏమైనాడంటే శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన విరిగిపోయినాడు. మరి ఇప్పుడు మనము ఒక రొట్టెను తయారు చేయాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి, దాన్ని బాగా గోధుమపిండితో మనము చపాతీలు కానీ పూరీలు చేయాలంటే ఏం చేస్తామో, మొదట ఆ పిండిలో నీళ్ళు పోసి బాగా గట్టిగా పిసికిన తర్వాత మరి ఆ రొట్టెను మనము కట్టితో తిప్పిన తర్వాత పెను మీద కాలుస్తాం. కాల్చిన తర్వాత మనం ఏం చేస్తాము, తినేటప్పుడు మనం కూడా ఆ రొట్టెను వేసి తింటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఒక రొట్టె వలె ఆయన మరి శిలువలో విరిగిపోయినాడు అన్నమాట. ఎందుకు విరిగిపోయినాడంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుటకు యేసుక్రీస్తు శిలువలో ఆయన విరిగి నలిగిపోయినాడు. ఈ భూలోకంలో అలాంటి కార్యం చేసిన వాళ్ళు మానవులు పాపముల కొరకై, మానవ దోషముల కొరకై మరి పరలోక రాజ్యంలో చేర్చడానికి ఈ లోకంలో ఎవరే కానీ రాలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మరి నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, నీ దోషముల కొరకు, నా దోషముల కొరకు ఆయన కలవరి శిలువలో విరిగి నలిగిపోయి ఆయన పరిశుద్ధ రక్తం అంతా కూడా మరి ఏం చేసినాడు, దారులుగా చెందించాడు. కాబట్టి ఆ రక్తం ద్వారా మనము కలవడిన వారై నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఆయన మనం చేసినాడు. కాబట్టి ఈ ప్రభు యొక్క శరీరంలో ఎవరు పాలు పొందాలా, ఎవరు పాలు పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చిన వారు, ఆయన యేసుక్రీస్తు నామములో ఎవరైతే పాపం తీసుకుంటారో అలాంటి వారు మాత్రమే ప్రభు యొక్క శరీరంలో మరి పాలు పొందాలని వాక్యం చెల్లిస్తారు. కాబట్టి తర్వాత మరి చూస్తే 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 25వ వచనం, ఆ ప్రకారం భోజన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడమే దీనిని చేయడం చెప్పాను. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి. మరి 24వ వచనంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు, 25వ వచనంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఏమైనా జ్ఞాపకం చేసుకోవాలా, ప్రేమ వలదండి నా కొరకు ఈ భూలోకంలో ఎవరు చేయలేని గొప్ప కార్యము నాకు చేసినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభు అని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి.
కాబట్టి ప్రభువును మనం జ్ఞాపకం చేసినట్లయితే మరి మనం ఎంతో ధన్యులుగా ఉంటామని వాక్యం చెల్లిస్తాం. తర్వాత 26 మీరు ఈ రొట్టెలు తిని పాత్రలు త్రాగడప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంలో ఏం చేయాలంట ప్రసవించు. ప్రభువు వచ్చే వరకు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఏం చేయాలంట ప్రసవం చేయాల. తర్వాత 27 ఏమంటే కాబట్టి ఎవడు అయోగంలో ప్రభు యొక్క రొట్టెలు తినడం లేక ఆయన పాత్రను త్రాగడం వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగను. కాబట్టి అయోగం అంటే ఏంటి అతను? అయోగం అంటే 1 కొరింథీయులకు 3వ అధ్యాయం తీసుకోండి. 1 కొరింథీయులకు 3వ అధ్యాయం 16-17 వచనాలు అందరము కలిసి చదువుకున్నాము. చదువురాని బాగా వాక్యం వినండి. చదువు పై చదవాలందరూ కలిసి చదవండి. 1 కొరింథీయులకు 3వ అధ్యాయము 16-17 వచనాలు కలిసి చదవండి. మీరు దేవుని ఆలయమైనారని దేవుని ఆత్మ మీరు నివసించున్నాడని మీరెవరా? ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసినాడలా దేవుడు వారిని పాడు చేయడం. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమైనారు. కాబట్టి ప్రేమ వల్ల దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. మనం దేవుని ఆలయం ఎక్కడ చెప్పండి? దేవుని ఆలయం మనమే. మన హృదయ మందిరంలో ఆలయంలో ఎవరు ఉండాలా? యేసు ప్రభువు జీవించాలని, యేసు ప్రభువు మనతో సహవాసం చేయాలని, మనతో ఆయన మరి స్నేహం చేయాలని ఆయన కోరుతా ఉన్నారు. మరి బలలో పాల్పొందిన మనము యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము మరి దేవుని ఆలయంగా పరిశుద్ధులుగా పవిత్రులుగా మనము మరి జీవిస్తున్నామా లేదా మనము ఏం చేయాలా? పరిచయం చేసుకోవాలి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తినడం లేక ఆయన పాత్రను త్రాగడం ప్రభు యొక్క శరీరం చెందిన ఏమంట అపరాధి. అలాగూ ప్రతి వారము నేను మందిరానికి పోతున్నాను, మరి అందరూ చేతులు పెడుతున్నారు, నేను చేతితే తప్పుందని ఒకవేళ మనము అలాగే చేతితే ఏమైందంటే ఏమైంది చెప్పండి? 11వ అధ్యాయము 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవరు ఐక్యంలో ప్రభు యొక్క రొట్టెలు తినడం లేక పాత్రను త్రాగడం వారు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అని పౌలు చెప్తున్నాము. ఎందుకు మనం అయోగంగా పాల్గొనకూడదు? అయోగం అంటే ఏంటి? మన హృదయంలో ఏముండాలా? మన జీవితంలో ఏముండాలా? మన మనసులో మన క్రియలో ఏముండాలంటే చూడండి, కీర్తన 1వ అధ్యాయము 1వ అధ్యాయము మొదటి దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఎవరు నడవదట? యేసు ప్రభువుని విశ్వాసం వచ్చిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు దుష్టుల ఆలోచన చొప్పున నడవదు. దుష్టుల ఆలోచన ఎలా ఉంటాయి? ఎల్లప్పుడూ వాళ్ళ ఆలోచన తలపులు కానీ క్రియలు కానీ మరి ఉదయం మొదలుగా సాయంత్రం వరకు కూడా వాళ్ళ నోట్లు కానీ ఆలోచన కానీ తలంపులు కానీ బయట పాప ఆలోచనలు, పాప క్రియలు, పాప మాటలు ఉంటాయి. అయితే యేసు ప్రభువుని విశ్వాసం వచ్చిన వాళ్ళకు, బాప్తిసం పొందిన వాళ్ళకు మరి మనం కూడా మరి దుష్టుల వల్లే ఉండదు కానీ దేవుని వాక్యం సేవిస్తారు. తర్వాత పాపల మార్గం నిలవగా అంటున్నారు. అపహాస్యంలో కూర్చుని కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించి దేవరాత్రులు ధ్యానించేవాడు ఎవరట? ధన్యుడు. మరి మన జీవితంలో ప్రభువుని విశ్వాసించిన వాళ్ళము మరి పాపల మార్గంలో ఉండకుండా మనం ఉంటున్నామా? నేను ప్రభువుని విశ్వాసించిన, రక్షణ పొందినాను, బాప్తిసం తీసుకున్నాను, నేను పాపంలో జీవించడానికి విశ్వాసం కలిగి ఉన్నామా? కాబట్టి తర్వాత
పౌలు ఏం చెప్పినాడంటే చూడండి 1 కొరింథీయులు 11వ అధ్యాయము 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగే చేసి అరుణ్ తిని ఆ పాత్రలో తాగవలను. ప్రతి మనుషుడు ఏంటంట? ప్రతి మనుషుడు అంటే ఎవరు మనుషుడు? యేసుక్రీస్తు నామములోకి పాపం కొనేవాళ్ళు ప్రతి వాళ్ళు పరీక్ష చేసుకోవాలన్నమాట. నేను గత వారంలో నేను నా నోటి ద్వారా ఏం మాట్లాడినాను, నా కళ్ళతో ఏం చూసినాను, లేకపోతే మరి ఎక్కడ జీవించినానని చెప్పి మనము పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడు పరీక్ష చేసుకోవాలా? ఒక ఆదివారం మాత్రమే కాదు. ఆదివారము మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం చెప్పేది కాదు. మనం ఇంటికాడనే కూడా ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలా. తర్వాత కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరము ఏ శంపగా తిని త్రాగువాడు తాను శిక్ష విధి కలుగునికే తిని త్రాగుతున్నాడు. ప్రభు శరీరం అంటే ఆ ప్రభు శరీరం ఎలాంటి చెప్పండి? ఆయన శరీరము పాపములైంది, ఆయన శరీరము అక్రమములైంది, ఆయన జీవితము బయటగా ఎలాంటి పాపములైన దేవుడుగా ఆయన లోకంలో జీవించినాడు. కాబట్టి అలాంటి శరీరంలో పాపంగా మనం ఆయన శరీరంలో పాలు పొందాలంటే మనము యోగులుగా ఉండాలి. యోగులు అంటే పాపములు ఏమనగా అపవిత్రమైన వాళ్ళగా ఉండకుండా జీవించి ఆ శరీరంలో మనము చేయలేదు. లేకపోతే ఏమైందంట చెప్పండి? శిక్షా విధి కలుగుటకే దీన్ని త్రాగుతున్నాడు. చిత్త విధి మనకు ఎలా వస్తుంది? అయోగంలో ఎవరైతే పాల్పొందుతారో గ్రహించకుండా అలాంటి వారి శిక్ష విధి కలుగుతారు. తర్వాత 29 ప్రభు శరీరం ఏ విషయంలో దీన్ని త్రాగువాడు తాను శిక్ష విధి దీన్ని త్రాగుతున్నాడు. ఇదివల్లే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు. కాబట్టి బలహీన అంటే ఎవరు? బలహీన అంటే పాపాన్ని జయించిన వారు. కాబట్టి తర్వాత రోగులు. ఎందుకు? మనము అయోగ్యంగా ఎవరైతే ఆయన శరీరంలో రక్తంలో పాల్గొంటారో వాళ్ళకు ఏం కలుగుతుందంట? బలహీన రోగులు. కాబట్టి మనకు ఈ బలహీనమైన రోగం రాకుండా ఉండాలంటే ప్రభు శరీరంలో యోగంగా మనము ఎప్పుడైతే పాల్పొందుతామో ఆ యొక్క అట్లా పాలు పొందు ద్వారా యేసుప్రభు మనకు ప్రతి దినము ఆయన మనకు ఏం చేస్తాడు? ఆత్మీయ జీవితంలో నెమ్మదిస్తాడు, ఆత్మీయ జీవితంలో మంచి ఆలోచన ఇస్తాడు. శరీరంలో ఏ రోగం రాకుండా, ఏ వ్యాధి రాకుండా దేవుడు మనను కాపాడుతాడు. కాబట్టి తర్వాత అందుకే మన హృదయ ఆలయంలో ఎవరు ఉండాలా? దేవుని వాక్యము ఉండాలా. మన హృదయ ఆలయంలో ఏముండాలా? ప్రార్థన ఉండాలి. దేవుని వాక్యం ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో మనము పాపం చేయకుండా జీవించేవాడు ఉంటాం. కాబట్టి మరి ఇంతకుముందు ఆరాధన వాక్యంలో మరి యేసేపు గురించి మనం విన్నాం. యేసేపు ఆ యొక్క పొరగాడు భార్య చేసింది పాపం చేయమని యేసేపు చేసింది, బలవంతం చేసింది. బలవంతం చేసినప్పుడు ఈ యేసేపు ఏం చేసినాడు? పాపం చేయకుండా పారిపోయినాడు. మరి మనము అలా పారిపోతున్నామా? వారంతా పాపం చేయకుండా. పాపం ఎక్కడేమో యేసేపు ఎక్కడేమో అయితే పారిపోయినాడు, మనం పారిపోతున్నామా అని. గత వారంలో పాపాన్ని ఆశించకుండా పాపం మార్గం నిలవకుండా పారిపోతున్నామా? పారిపోవడం అంటే అర్థం ఏంటి?
పారిపోవడం అంటే ఎక్కడో పరిగెత్తేది కాదు. పారిపోవడం అంటే పాపం చేయకుండా నీవు పక్కకు రావడం. కాబట్టి యేసేపు వలె మనము దేవుని కొరకు నమ్మకంగా పరిశుద్ధులుగా ఉండాలి. అదిగా ఉన్నప్పుడు మనము బలలో చేయి పాల్గొనాలన్నమాట. తర్వాత 1 కొరింథీయులకు 3:16 దేవుని ఆలయము పరిశుద్ధమైనది, ఆ ఆలయం మీరే కదా అని పౌలు అంటున్నారు. కాబట్టి దేవుని ఆలయాన్ని మనము ఈ లోకంలో మరి మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన బిడ్డగా జీవించేవాడు ఉండాలి. ఆయనగా ఉన్నప్పుడు మనం పరలోక రాజ్యంలో మహిమ రాజ్యంలో చేరగలం. కాబట్టి మనము మందిరానికి వస్తూ ప్రతి ఆదివారం చేతిలో బైబిల్ పెట్టుకొని మరి మందిరానికి వస్తాము. కానీ మరి మనము దుష్టుల ఆలోచన చెప్పకుండా నడవకుండా పాపం మనం నిలవకుండా ఆయనకి ఉన్నామా లేదా పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ రీతిగా మనం లేకపోతే మరి ప్రభు నమ్ముకుని కూడా మనము ఏమవుతామో వ్యర్థులు అవుతాం. పరలోక రాజ్యానికి మనము వారసులు కాలేము. కాబట్టి అందుకే ప్రతి ఆదివారము మనమే ఏం చేయాలంట విమర్శించుకోవాలా. ఎవరైనా అమ్మ దాడి పోవద్దు, మంచిగా జీవించంటే ఏం చెప్తారు? నువ్వు నాకు చెప్పేవాడిగా, నువ్వు నాకు చెప్పేదానిగా అని అంటారు. అయితే పౌలు ఏం చెప్తున్నా అంటే మనమే ఏం చేయాలంట విమర్శ చేసుకోవాలి. విమర్శ అంటే విమర్శ అంటే నేను ప్రభువునందు విశ్వాసం ఉంచినాను కానీ నేను నమ్మకంగా ఉన్నానా లేదా, నేను నా నోటితో ఏం మాట్లాడాను, నా కళ్ళతో ఏం చూసినాను, తర్వాత నేను ఎలా జీవించినానని చెప్పి నీకు నీవే నాకు నేనే ఏం చేయాలంట పరీక్ష చేసుకోవాలి. అట్లా పరీక్ష చేసుకొని ప్రభు శరీరంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు అపరాధాలు కాకుండా పరిశుద్ధంగా జీవించేవారు ఉంటారు. తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయం తీసుకోండి. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుండి 17 వరకు మనం చూద్దాము. మర్నాడు వారు బేతేలు వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకుల తర్వాత అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దానికి వచ్చి చూడగా ఆకులు తప్ప మరేం కనబడలేదు. యోర్దాను గారి అంజూరు పండ్ల కాలం కాదు. ప్రేమ వాళ్ళ సమయంలో యేసుక్రీస్తు ప్రభు బేతేలుకి వెళుతున్నాడు. వేరే మార్గంలో ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు. యేసు ప్రభు ఆకలి కోరాడు. ఆకలి కోరిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి పోయి చూసినప్పుడు చెట్టు అంతా పచ్చగా కానీ బాగా ఆకులు అన్నీ ఉన్నాయి. చెట్టు లోపల ఏ కాయలు పండ్లు కూడా లేవు. ఈ చెట్టు గురించి యేసు ప్రభు బైబిల్ ఎందుకు రాసిన చెప్పండి. ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరికినేమో అని వచ్చాను. దానికి వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఆకులు తప్ప ఏమీ కనబడలేదట. ఈ చెట్టు నీకు నాకు యేసు ప్రభు పోల్చినాడు. కాబట్టి ఆకులు తప్ప ఏమీ కనబడలేదట. యేసు ప్రభు మనలో
కాబట్టి ఏం కోరుతున్నాడంటే ఫలాలు కోరుతా ఉన్నామట. తర్వాత అందుకు ఎక్కడికి పనులు నీ పనులు ఎవరు తినకుందులు కానీ అని చెప్పారు. అది శిష్యులు వినిరి. తర్వాత వాళ్ళు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయం క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టి ఆరంభించి రూపులు మార్చి వారి కళను గోడ అమ్మవారి పేరును పడగొసి దేవాలయం నుండి దేవాలయంలో ఏ పాత్రను ఎవరిని చేయలేకుండాను. మరి ఆయన బోధిస్తూ నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరములను అని రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిరాయను. దేవుని మందిరం ఎలాంటిదంట? ప్రార్థన మందిరం అంట. అయితే ఆ మందిరాన్ని ఏం చేసినారంట? దొంగల గుహగా చేసినారు. అంటే దేవుని మరి 1:3-16 ప్రదేశంలో పౌలు మీరు ఆ ఆలయంలో ఉన్నారని అని చెప్పినాడు. దేవుని ఆలయం మనలో మరి ఆ ఆలయంలో ఏమన్నా దేవుని వాక్యం ప్రార్థన ఉండాలి. అయితే ఇక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పినాడంటే నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరపడను అని రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసివేయను. మన హృదయంలో మన హృదయమంట ఒక దొంగ గుహగా అయిపోయింది. ఎలా అయిపోయిందంటే మరి ఎప్పుడైతే మనము అయోగ్యంగా జీవిస్తామో, పాపంలో జీవిస్తామో, అంధకారంలో ఉంటామో అప్పుడు మన హృదయం దేవుని ఆలయం ఉండకుండా ఒక దొంగ గుహగా మారిపోతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి తర్వాత నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరములను అని రాయబడలేదా? అయితే దాన్ని దొంగల గుహ చేసిరాయను. కాబట్టి ప్రేమ యొక్క సమయంలో మనము మన యొక్క హృదయము మరి ఎలా ఉండాలంటే పాప ఆలోచనలకు, పాప క్రియలకు, పాప తలంపులకు మా హృదయ ఆలయంలో వారికి స్థలం ఉండదు అన్నమాట. ఎవరికి స్థలం అంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుని మాటలకు మన హృదయం ఒక మందిరంగా ఉండాలని యేసు ప్రభు కోరుతా ఉన్నారు. దొంగల గుహ అంటే అర్థమేంటి? మార్కు సువార్త 7వ అధ్యాయము 29 నుండి చదువుతాను. మనిషిని లోపల నుండి బయలుదేరి మనిషిని అపవిత్రపరిచినారు. లోపల నుండి అనగా మనిషిలో వేరు నుండి దురాలోచనలు, జాగ్రత్తలు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనమును, కృత్రిమమును, కామైకారము, మస్తనం, దేవుదశయు, అహాపమును, అవివేకం వచ్చును. ఈ చట్టమైన లోపల నుండి బయలుదేరి మనిషిని అపవిత్రపరిచినని ఆయన చెప్పాను. ప్రేమ వల్ల ఈ యొక్క సమయంలో మన దేవుని ఆలయంలో ఎలా దొంగ గుహ అయిపోతుందంటే ఎప్పుడైతే మనలో దురాలోచనలు కానీ, జారకములు కానీ, అపవిత్ర ఆలోచనలు కానీ, చూడటానికి ఎప్పుడైతే ఉంటాయో దేవుని మందిరాన్ని మనం ఏం చేస్తున్నామంట? ఒక దొంగ గుహగా చేసేవారు కూడా. కాబట్టి మార్కు సువార్త 11వ అధ్యాయంలో అక్కడ ఉన్న వారందరూ మరి దేవుని ఆలయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయం క్రయ విక్రయంలో చేయవారిని వెళ్ళగొట్టి ఆరంభించి రూపులు మార్చుకోవడం బలను గోల అమ్మవారి పేరును పారవేసిన. అంటే దేవుని మందిరంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యాపారం పెట్టుకొని వ్యాపారం డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ మందిరాన్ని చూసిన తర్వాత వాళ్ళని ఏం చేసినారంటే కోపపడ్డారు. కోపం పడిన తర్వాత ఎవరికి వ్యాపారం చేస్తున్నారో, గోల అమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ ఏం చేసినాడు? బయటికి పాల్గొలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నీవు నా హృదయాన్ని చూసినప్పుడు మన హృదయ ఆలయంలో మరి పాప ఆలోచనలు కానీ, పాప క్రియలు, పాప తలంపులు,
మరి ఉండకుండా దేవుడు నీ నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మరి మనము మన దేవుని ఆలయంలో యేసుగా ఉండడానికి, పరిశుద్ధులుగా పవిత్రంగా ఉండడానికి ఆయన వస్తున్నారు. మరి దేవుని మాట వింటున్నామా? దేవునికి మన హృదయాన్ని అప్పగించుకుంటున్నామా? మనమే విమర్శించుకుంటున్నామా? మన దేవుని ఆలయంలో ఎవరి స్థానం ఉండాలంట? యేసు ప్రభు దేవుని వాక్యానికి స్థానం ఉండాలి. ఎప్పుడు? ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి గంట కూడా నీవు ఒంటరిగా ఉన్నప్పుడుగా, లేకపోతే జనంలో ఉన్నప్పుడు, లేకపోతే ప్రయాణంలో ఉన్నాయి కూడా, నీ ప్రయాణం ఎక్కడ కూడా నీ మనసులో కూడా దేవుని ఆలోచనలే ఉండాలి, దేవుని తలంపులే ఉండాలి. అప్పుడు మనం పరిశుద్ధంగా జీవించేవాడు ఉంటాం. మనం ఆదివారం వాకింగ్ తర్వాత మరి ఇంటికి పోయిన తర్వాత ఎలా ప్రకారంగా లోకంలో జీవిస్తే, పాపంలో పడిపోతే మన ఏమవుతుంది? దొంగ గుహ అయిపోతుంది. దొంగ గుహ అంటే ఇప్పుడు మరి మార్కు సువార్త 7వ అధ్యాయం కూడా ఆ ఆలయంలో మరి ఏమున్నాయి? దురాలోచనలు, జారకం, దొంగతనములు, నరెత్తులు, వ్యభిచారం, ఇవన్నీ కూడా మన హృదయం ఒక గుహ మారిపోతుంది. ఇలాంటి ఆలోచనలు తలంపులు ఉంటే దేవుని ఆలయం నవ్వకుండా ఒక దొంగ గుహనే అవుతుందన్నమాట. అట్లా ఉండకుండా మనం ఏం చేయాలంటే మరి అందుకే కీర్తన 1వ అధ్యాయంలో దుష్టులు ఆలోచించకుండా నడవక, పాపల మారు నిలవక, అపహాస్యంగా కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దేవుడాత్మను ధ్యానించేవాడు ఎవరంట? ధన్యుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనందరినీ ధన్యులుగా చేయడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి అలాంటి భయంకర పాపం నుండి భయంకర జీవితం విడిపించినాడు. అందుకే ఇది నా శరీరంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడుగా దీన్ని చేయడాన్ని మరి పౌలు చెప్పాడు. ప్రేమైన వల్ల మరి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి ప్రభుత్వం? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే నీ నా పాపాల కొరకు, నీ నా దోషముల కొరకు ఆయన కాలశలో ఆయన శరీరం అంతా నలిపోయింది. ఆయన కాలువలో మేకులు పట్టబడుతూ వచ్చినాయి, తలలో మొలకెట్టము, చేతుల్లో మేకులు, దొక్కలో బలిపోటు, మరి ఆయనకు సొగసిన స్వరూపం కోల్పోయినాడు. కాబట్టి ఆయన రక్తమంతా కూడా మరి ఏమైంది? నది వలె ఆలోచన పారిపోయింది. కాబట్టి ప్రేమ వల్ల మన జీవితంలో యేసు ప్రభువుని విశ్వాసించిన మనందరము, రక్షణ మార్చుకున్న మనందరము ప్రతిరోజు, ప్రతి క్షణము మనలో ఏం ఉండాలంటే దేవుని ఆలోచన ఉండాల. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. అక్కడ యేసు ప్రభువు జనసమూహాలకు ఆయన ఏం బోధించినా చెప్పండి. 5వ అధ్యాయము మొదటి 10 వరకు. ఆయన జన సమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయనకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన ధనులు పరలోక రాజ్యం వారిది, దుఃఖపడేవారు ధనులు వారు ఓదార్చబడరు, సాత్వికులు ధనులు వారు భూలోకం ఏం చేస్తారట? స్వాతంత్రించుకుంటారట. కాబట్టి ఆత్మ విషయం మనకు దీనాత్మ కలిగిన వారుగా ఉండామా లేదా పరీక్ష చేసుకోవాలి. లేకపోతే దుఃఖపడేవారు ఏ విషయంలో దుఃఖపడాలా చెప్పండి? మనం శానసార్లు దుఃఖపడతా వేస్తూ ఉంటాము. ఏమైనా వేస్తామంటే ప్రభా మా ఇంట్లో ఏంటి లేదైనా సహాయం చేయనైనా, లేకపోతే నా కూతురు బాగా చదువుకోవాలైనా అని దుఃఖపడతారు. దుఃఖపడాలంటే ఎందుకు దుఃఖపడాలంటే ప్రభా నాలో సాత్వికం లేదైనా, నాలో దీన మనసు లేదైనా, నాలో నా ఆలోచనలు మంచిగా లేవు, నా చూపులు మంచిగా లేవు ప్రభా, మరి నాకు మారుషులు రక్షణ లేదు ప్రభా, సహాయం చేయ ప్రభా. అందుకే యేసు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆత్మ విషయం దీనిలో ధనులు పరలోక రాజ్యం వారిది.
కాబట్టి మన ఆత్మలో దేహత్వం ఉందా, మనలో దేవుని మనసు ఉందా అనేది నా విషయం. తర్వాత సాత్వికులు ధనులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు వారు భూలోకంలో ఏం చేస్తారంట, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధనులు, వారు తృప్తిపరచబడరు. అంటే కాబట్టి మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించుటకు ఏం చేయాలంట, ఆకలి దప్పులు కలిగి జీవించబడాలి. తర్వాత కనికరం గల వారు ధనులు, వారు కనికరము పనులు. హృదయ శుద్ధి గల వారు ధనులు, వారు దేవుని శిష్యులు. కాబట్టి మన దేవుని ఆలయంలో ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు ఉండాలని యేసు ప్రభు కోరుతా ఉన్నారు. కాబట్టి మీరు దాని దొంగల గుహగా చేశారని మరి మార్క్స్ 11:11 మనం చూసినాం. కాబట్టి మన జీవితంలో ఒకవేళ నా హృదయంలో నా మనసులో ఒకవేళ దురాలోచనలు, తలంపులు కానీ జాగ్రత్తలు ఉంటే మనం ఏం చేస్తామంట, దేవుని ఆలయాన్ని ఏం చేస్తామో పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని ఆలయం మనము ఈ లోకంలో ఆయన ఆలయంలో జీవించాలని, యేసు ప్రభునందు విశ్వాసం కలిగి ప్రభునందు విశ్వాసంతో బ్రతకాలని యేసు ప్రభు చెప్తున్నారు. ఆయనలో మనం బ్రతికినప్పుడు, విశ్వాసం వచ్చినప్పుడు మనము పరలోక రాజ్యం, మహిమ రాజ్యంలో అక్కడ యేసు ప్రభుతో ఏదైనా అక్కడ ఉంటాం. కాబట్టి భూలోకంలో బ్రతికినంత కాలము, జీవించినంత కాలము మరి అలాంటి పరిశుద్ధమైన ఆలోచనగా జీవిస్తే, యేసు వలె మనము బ్రతికితే, యేసు ప్రభువులో జీవిస్తే మనము పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. లేకపోతే ఆదివారం మందిరానికి వచ్చి కొన్ని మాటలు విని మళ్ళా మన ఇంటికి పోయి యథాప్రకారంగా మరి పాపం చేసి జీవిస్తే మనము పరలోకానికి పాలేము. తర్వాత హృదయ శుద్ధి గల వారి ధనులు, వారు దేవుని శిష్యులు. సమాధానపరచు వారి ధనులు, వారు దేవుని కుమారులు. కాబట్టి మనం దేవుని కుమారులుగా ఉండాలని దేవుని బిడ్డలుగాని యేసుక్రీస్తు ప్రభు కోరుతా ఉన్నారు. తర్వాత కీర్తన 32:1-6 కీర్తనలు 32 అతిక్రమలు పరిహారం అనేవాడు, తన పాపము ప్రాయశ్చిత్తం అనేవాడు ధన్యుడు. కాబట్టి మనము గత వారంలో ఎక్కడైతే అతిక్రమం చేసినామో, ఎక్కడైతే పాపం చేసినామో తన పాపములకు ప్రాయశ్చిత్తం అందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం కావాలి దేవుని సన్నిధిలో. తర్వాత యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలు ఏమడు కనుక కపటం. కపటం అంటే అర్థం ఏంటి చెప్పండి? కపటం అంటే మన నోటి ద్వారా చెడ్డ మాటలు మాట్లాడము, బూతు మాటలు మాట్లాడము, తర్వాత ప్రేమ లేకుండా జీవించడము, ఇవంతా కూడా కపటం. ఈ కపటం ఉన్నట్లయితే ఏమైతుందంటే ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటున్నాడు. ఎవరు? దావీదు భక్తుడు. తర్వాత నేను మావుగా ఉండగా దినమంతా నేను చేసిన నా అత్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించడం. అంటే ఎముకలు మనకు ఈ శరీరంలో ఆరోగ్యం లేకుండా, ఈ శరీరంలో మంచిగా లేకుండా ఎందుకు అలా అయిపోతుందంటే మనం చేసిన పాపం ద్వారానే మనము అలా అయిపోతుందన్నమాట. తర్వాత దీవరాత్రములు నీ సేన నా మీద బరువు ఉండేను, నా శాపము వేసే కాలంలో వెళ్ళినట్టాను. 5వ వచనంలో ఏమంటే నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని. కాబట్టి దావీదు కూడా పాపంలో పడిపోయినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ప్రభు దగ్గర తన పాపాన్ని ఏం చేసినాడంట? అతిక్రమం ఒప్పుకోవాలనుకున్నాడంట. ఎప్పుడైతే మనము అతిక్రమంలో ఒప్పుకుంటాం, దేవుని సన్నిధిలో నా పాపం కరెక్ట్గా పరిశుద్ధంగా జీవిస్తామో, ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో
అలా ఆశపడతాము. యేసు ప్రభువును ఏం చేస్తాడంటే, నీవు నా పాప దోషములను పరిహారించి ఉన్నావు. యెహోవా సన్నిధిని నా అతిక్రమము ఒప్పుకుందని అనుకుంటేని, ఎవరంటున్నాడు? దావీదు. నేను దేవుని సన్నిధిలో నిర్ణయించిన తర్వాత నా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి నేను దేవునితో నమ్మకంగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా, నేను ఏ పాపం చేయకూడదు, నేను ప్రభు గారి సాక్షిగా జీవించాలని దావీదు ఏం చేసినాడు? అనుకున్నాడు. అనుకోవడం ఏంటంటే తీర్మానం చేస్తున్నాడు అన్నమాట. మంచి, అందుకే హృదయ స్థితి గల తల్లిలో వారు దేవుని చూశాను అంటే దావీదు హృదయము, నేను నా హృదయ శుద్ధిగా ఉండాలా, నా హృదయంలో పాపం ఉండకూడదు, నా హృదయంలో అపవిత్రత ఉండకూడదు, నా మనసులో దేవుడు ఉండాలని చెప్పి తీర్మానం చేస్తున్నారు. అలాగ అనుకున్న తర్వాత అనుకుంటేనే నీవు నా పాప దోషం ఏం చేసినాడంట? పరిహారించినావు. అంటే అనుకుంటే అర్థమేంటి? దావీదు ఇంకా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేయకముందే ఏం చేసినాడంట? నేను చేసిన పాపాన్ని దేవుని దగ్గర నా అతిగా ఒప్పుకుంటాను అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఈ దేవుడు ఏం చేసినాడంటే, నీవు నా పాప దోషములను పరిహారించినావు అన్నాడు. కాబట్టి నా జీవితంలో మరి హృదయ శుద్ధి కలిగి జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మరి గత వారంలో నా జీవితంలో మరి ఏ అయోగ్యం లేకుండా, పాపం లేకుండా జీవిస్తూ అలా ఉన్నామా లేదని పరీక్ష చేసుకోవాలి. తర్వాత కీర్తన 32:6 కావాలని నీ దర్శన కాలంలో భక్తి వారు నేను నిన్ను ప్రార్థన చేయరు. కాబట్టి ప్రేమ వల్ల భక్తి గల వారు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. భక్తి గల వారు భక్తులు అంటే యేసు ప్రభువుని విశ్వాసం ఇచ్చిన వారు, రక్షణ మార్చుకునేవారు. మనందరం ఎవరంట? భక్తులు, భయభక్తులు కలిగేవారు. కాబట్టి ఏం చేయాలంట? నిన్ను ప్రార్థన చేయరు. దేవుని సేవలో మనకి ఏమన్నారంట? మన దేవుని ఆలయం ఏమన్నా ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నా లేదా? కాబట్టి వ్యక్తిగత ప్రార్థన అంటే, ప్రభువా నా జీవితంలో ఎక్కడో సాతాను గురి కాకుండా, లోకంలో పాపంలో పడిపోకుండా, దేవా మరి సాతాను గురి కాకుండా నా జీవితాన్ని కాపాడుకో, నా హృదయాన్ని శుద్ధి చేయనని ప్రతిరోజు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అయితే ఎవరైతే ప్రార్థన చేయాలనుకుంటారో వాళ్ళు దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉంటారు. వారంతా మనం ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా మరి పాపల మార్గన దృష్టిలో జీవిస్తే మనదేం ఏమవుతుందంటే అపవిత్రమవుతుందన్నమాట. ప్రార్థన చేసుకోవద్దు కాదు, వాక్యం చదువుకోవద్దు కాదు. తర్వాత మరి మందిలో అందరూ పాట పాడతారంటే పాట పాడేది కాదు. తర్వాత మందిలో అందరూ ఆరాధన చేస్తే మనం ఆరాధన చేయదు కాదు. ఏది కాదంటే మనకు ఏం ఆశ లేదంటే మన అతిక్రమంలో ఒప్పుకోవడానికి మనకు ఆసక్తి ఉండదు. తర్వాత మరి కీర్తన 50 కీర్తనలు 50 అక్కడ దావీదు ఏం చేసినాడంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాస్తవ్య బాహోదం చొప్పున నా అతిక్రమం తుష్యమేమో, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. ఎందుకు దావీదు దేవా నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తర్వాత నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము. ఇలాంటి ప్రార్థన మనం చేసేవారు కదా. తర్వాత నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. పాపం ఎక్కడుందన్నా? పాపం ఎక్కడుంది చెప్పండి? పాపం ఎక్కడుంది? పాపము మన
తర్వాత నా పాపములకు నాయకుడు ఉన్నది, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చిరుతాను చేసి ఉన్నాను. కావున ఆదేశించినప్పుడు నువ్వు నీతిమంతులుగా అవ్వకూడదు, తీర్పు తీసినప్పుడు నిర్మూలంగా అవ్వకూడదు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను అని అంటున్నారు. కాబట్టి ప్రేమ వల్ల ఈ లోకంలో మనము యేసు ప్రభు యొక్క శరీరంలో పాలు పొందేవాళ్ళము. ఏం చేయాలంట? మనం మనమే పని చేసుకోవాలా. పని చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలా. ప్రభు నేను ఫలాని పాపంలో పడిపోయినాను, ఫలాని అపరాధంలో నేను జారిపోయాను, దయతో నాకు క్షమించుకోబడి ప్రభును ప్రార్థన చేస్తాడు ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం తర్వాత మత్తయి కాబట్టి ఈ సమయంలో అయినగా ప్రభు బలలో మన పాల పొందడానికి దేవుని వాక్య హృదయంలో పని చేసుకొని మనం పని చేస్తున్నాం. దేవుని వాక్యం దీవించినగాక.